వైసీపీ అధినేత జగన్ కు చుప్పలు చూపించేందుకు అధికార టీడీపీ ఫిక్స్ అయిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోవడమే కాకుండా కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కడప జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే పులివెందుల్లో జగన్, బద్వేల్లో దాసరి సుధా తప్ప వైసీపీ నుంచి ఎవరూ గెలవలేదు. ఇప్పుడు జగన్ సొంత జిల్లాలో ఆయన్ను కార్నర్ చేసేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా లోకేష్ రంగంలోకి దిగుతున్నారు. కాస్కో జగన్ అంటూ దూకుడుగా ముందుకు వెళ్లేందుకు లోకేష్ బాబు సిద్ధమవుతుండడం వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైఎస్ఆర్ కడప జిల్లాకు ఇన్ఛార్జ్ గా మంత్రి లోకేష్ ను నియమించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? విభజిత కడప జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఒక పులివెందుల, ఒక బద్వేల్ నియోజకవర్గం తప్ప మిగతా 5 నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలే గెలిచారు. అయితే దీంతో కడప జిల్లాలో వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాను టీడీపీ బద్దలు కొట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని మరింత ఇరుకున పెట్టేందుకు టీడీపీ అధిష్టానం పావులు కదుపుతోందని చెప్పి మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాకు మంత్రి పదవి ఎవరికి కూడా కేటాయించలేదు. అయితే ఈ నేపథ్యంలో ఇదే అదనుగా చూసినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, లోకేష్ ను కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వేస్తే కడపలో వైఎస్ ఫ్యామిలీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలాన్ని మనం తగ్గించే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు భావించిన నేపథ్యంలోనే కడప జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా లోకేష్ ను కేటాయించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం కావచ్చు, అలాగే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏదైతే కుప్పం టీడీపీకి అలాగే చంద్రబాబు నాయుడుకు కుప్పం ఎలాగుందో అలాగే కడప జిల్లాను కూడా టీడీపీకి కంచుకోటగా చేయాలని గతంలో ఎన్టీఆర్ హయాంలో కడపలో కంచుకోటగా టీడీపీకి ఉండింది. కాబట్టి మరొకసారి పూర్వ వైభవం పార్టీకి తీసుకొచ్చే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ ను ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వేస్తే కడప జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కేడర్ ను కావచ్చు, అలాగే వైసీపీని తట్టుకోగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఏ సమస్య ఉన్నా కూడా లోకేష్ దృష్టికి వస్తుంది. కడప జిల్లాలో పార్టీ బలోపేతం కావచ్చు, ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో అక్కడ బలోపేతం చేసేందుకు కూడా కృషి చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా భావించిన నేపథ్యంలోనే లోకేష్ ను ఇన్ఛార్జ్ మంత్రిగా చేస్తున్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. మరి లోకేష్ ఇన్ఛార్జ్ మంత్రిగా కడప జిల్లాకు వస్తే కడప జిల్లా అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పటికే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి బాటలో నడిపించారు. అయితే జిల్లాను మాత్రం మర్చిపోయిన పరిస్థితి ఉంది. అయితే కడప జిల్లా వ్యాప్తంగా అటు కడప ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కడపలో ఉన్నటువంటి మిగతా పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి చేసే బాధ్యతను లోకేష్ తీసుకొని పార్టీని మరింత బలోపేతం కావచ్చు, విస్తరించే ప్రయత్నం, క్యాడర్ ను కూడా బలోపేతం చేసే దిశగా లోకేష్ అడుగులు వేస్తారని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. శివ, అయితే వైసీపీ వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది ఎన్నికల్లో. అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు సాగదామంటూ జగన్మోహన్ రెడ్డి కొంత భరోసా ఇస్తున్నప్పటికీ కూడా టీడీపీని ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు అనుకోవాలి? రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ప్రత్యేకించి కడప జిల్లాలో కావచ్చు. కడప జిల్లాలో కూడా ఘోర పరాజయమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గా రాబోతున్నటువంటి లోకేష్ ను కావచ్చు, అలాగే లోకేష్ వస్తే ఒక రకంగా ప్రభుత్వం అంతా యంత్రాంగం కూడా ఇక్కడ చాలా అలర్ట్ గా ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి మరి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళని పార్టీని కావచ్చు అలాగే కేడర్ ను కూడా కాపాడుకునే ప్రయత్నాలు ఎలా చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా దానిపై దృష్టి సారించలేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఘోర పరాజయమైన తర్వాత పార్టీ కేడర్ ను నిలబెట్టుకోగలదా, లేకపోతే మరింత పుంజుకొని బ్యాక్ మళ్ళీ రాగలదా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దెబ్బ మీద దెబ్బ కొట్టాలి అన్న ఉద్దేశంతోనే టీడీపీ యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే లోకేష్ ను ఇన్ఛార్జ్ మంత్రిగా వేస్తే ఇప్పటికే కడప జిల్లాలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. 5 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో
కూటమి ఎమ్మెల్యేలు, అలాగే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మిగతా 3 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి కడప జిల్లాలో కూడా 2 టీడీపీ కైవసం చేసుకునేది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 3 మాత్రమే వైసీపీ కైవసం చేసుకుంది. అయితే టీడీపీ కేడర్ ను మాత్రం రక్షించుకునే పనిలోనే వాళ్ళు నిమగ్నమయ్యే అవకాశాలు అయితే టీడీపీ చూస్తోంది. మరింత ఇప్పుడైతే ఉన్నటువంటి కేడర్ ను అలాగే వైసీపీ నుంచి బలమైన నాయకులను కూడా తీసుకొని వచ్చి టీడీపీని కడప జిల్లాకు కంచుకోటగా టీడీపీని తీర్చిదిద్దే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తున్న నేపథ్యంలో మరి ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారో ఆ వైసీపీ కేడర్ ను కాపాడుకుంటుందా లేదా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఎత్తుకు పై ఎత్తులు వేస్తారు అన్నది కూడా చాలా చర్చనీయాంశంగా కాబోతుందని చెప్పుకోవచ్చు. కడప జిల్లాలో రేపటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండబోతోంది. 8వ తారీఖు దివంగత వైఎస్ఆర్ జయంతి కూడా ఉంది. ఆ నేపథ్యంలో ఆయన రేపు కడపకు రాబోతున్నారు. 3 రోజుల పాటు కూడా ఇడుపులపాయలో పార్టీ కేడర్ కు అందుబాటులో ఉంటారని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే చెప్పాయి. మరి వీటన్నిటిపై కూడా లోకేష్ ఇన్ఛార్జ్ మంత్రిగా వస్తున్న దానిపై కూడా ఒక చర్చ జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శివ. ఓకే, థ్యాంక్ యూ.